తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశ విదేశాల్లో 30 బ్రాంచ్లతో ఉన్న మై స్కూల్ ఇటలీ మన భీమవరం పట్టణంలో ప్రారంభించుకోవడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని రాయలం బలుసుమూడి రోడ్డులో నూతన మై స్కూల్ ఇటలీను సోమవారం ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని, ప్రతి విద్యార్థి చదువుకోవాలని అన్నారు. ఇటువంటి కార్పొరేట్ సంస్థలు మరెన్నో రావాలని అన్నారు. సీఈఓ ఎంఎన్ఆర్ గుప్తా, ప్రిన్సిపల్ పుష్పవల్లి మాట్లాడుతూ ఈ స్కూల్ ముఖ్య కేంద్రం ఇటలీ అని, మొత్తం ఇప్పటి వరకు దేశ విదేశాల్లో 30 బ్రాంచ్లున్నాయని, భీమవరంలో మొదటి బ్రాంచ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ కుమార్, వబిశెట్టి రామకృష్ణ, కత్తుల నీలేంద్ర, వీరమల్లు శ్రీను, ఎర్రంశెట్టి శివకృష్ణ, ఎర్రంశెట్టి లక్ష్మణ్, కునకాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆక్వా పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్ర ఆక్వా రైతుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ గజపతిరాజు, జీకేఎఫ్ సుబ్బరాజులు అన్నారు. మండల కేంద్రమైన భీమవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో నష్టాలు వాటిల్లిన ఆక్వా రైతులపై అమెరికా ఆంక్షల ఫలితంగా ₹40 తగ్గిపోవడంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 9వ తేదీ ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఆక్వా రైతుల సమావేశానికి రైతులందరూ ఏకమై తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు విచ్చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం మండలం ఆక్వా రైతుల సంఘం అధ్యక్షులు తులసి రాంబాబు, కోరుకొల్లు పెదచంటిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ప్రస్తుతం ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అప్సరా వైస్ చైర్మన్ గారు అయినటువంటి రమణారెడ్డి గారు, అలాగే గౌరవనీయులు ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అలాగే మన భీమవరం శాసనసభ్యులు అంజుబాబు గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాసవరం గారితో పాటు మొత్తం మన జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, అలాగే మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన కలెక్టర్ గారు, ఫిషరీస్ కమిషనర్ గారు, ఫిషరీస్ డిపార్ట్మెంటు అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ రైతు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళి వారి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి వారి దృష్టిలోకి తీసుకెళ్ళి మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక సదావకాశం. కాబట్టి ప్రతి ఆక్వా రైతు కూడా తప్పనిసరిగా ఈ సమావేశానికి విచ్చేసి ఈ సమావేశంలో మన సమస్యలను తెలుపుకుని మనకు మనమే పరిష్కరించుకోవడానికి తప్పనిసరిగా విధిగా ప్రతి ఒక్కరు రైతు రావాల్సిందిగా కోరుతూ మీ మీడియా ద్వారా ప్రతి రైతుని ఆహ్వానించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా రైతులకి సువర్ణావకాశం. రేపు 9వ తారీఖుని కోట్ల ఫంక్షన్ హాల్లో మన రఘురామకృష్ణరాజు గారు, మన అప్సరా వైస్ చైర్మన్ గారు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతుల మీటింగ్ జరుగుతుంది. దానికి రైతులందరూ వచ్చి మన సమస్యలు పరిష్కారం దిశగా ప్రయాణం చేద్దామని కోరుచు రైతులందరినీ వచ్చేటట్టు నేను మన రైతు సంఘాల తరఫున పిలుపునిస్తున్నాం. కంపల్సరీ ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా మన ఆక్వా రైతులు పక్కన పెట్టి ఆ ప్రోగ్రాం విజయవంతం చేసి దాన్ని మన సమస్యను పరిష్కారం దిశగా ప్రయాణించాలని కోరుచున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ గ్యాస్ కంపెనీలలో పనిచేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్స్ కార్మికులకు కనీస వేతనం 26,000 పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భీమవరం హెచ్పీ గ్యాస్ కంపెనీ వద్ద నిరసన ధర్నా చేశారు. జిల్లాలో వివిధ గ్యాస్ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయడం లేదన్నారు. గ్యాస్ అమ్మకం ద్వారా కోట్లు గడిస్తున్న గ్యాస్ కంపెనీ యాజమాన్యాలు గ్యాస్ డెలివరీ బాయ్స్ సంక్షేమ చర్యలు చేపట్టడం లేదన్నారు. జిల్లాలో గ్యాస్ డెలివరీ ఏజెన్సీలు గ్యాస్ డెలివరీ బాయ్స్ పై వేధింపులు మానుకోవాలని అన్నారు. ప్రస్తుతం గ్యాస్ డెలివరీ బాయ్స్ ₹5,000 నుండి 8,000 లోపు నెల జీతాలకు పనిచేస్తున్నారని, పెరుగుతున్న ధరలతో కుటుంబాలతో ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రమాదాలు జరుగుతుంటే కనీసం పట్టించుకోవట్లేదని అన్నారు. జిల్లా అధికారులు గ్యాస్ డెలివరీ బాయ్స్ కనీస వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 10వ తేదీన గ్యాస్ డెలివరీ బాయ్స్ జిల్లా మహాసభ భీమవరంలో జరుగుతుందని, అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం జిల్లా జాయింట్ కలెక్టర్కి అందించడం జరుగుతుందని తెలియజేశారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ సమస్యలపైన ఈ నెల 10వ తేదీన భీమవరంలో జిల్లా మహాసభ జరుగుతుంది. ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్స్ పట్ల కొంతమంది అధికారులు, యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా కార్మికులపై వేధింపులకి గురి చేస్తుంది.
అక్కడక్కడ తొలగిస్తున్నారు. దీన్ని ఖండిస్తూ జిల్లా మహాసభ భీమవరంలో జరపాలని గ్యాస్ డెలివరీ బాయ్స్ జిల్లా సంఘం నిర్ణయించింది. ఈ రోజున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో అత్యంత తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికుడు ఎవరైనా ఉన్నారంటే గ్యాస్ డెలివరీ బాయ్స్. నెలకి 5,000 రూపాయల నుంచి కేవలం 8,000, 9,000తోనే పనులు చేయించుకుంటున్నారు మాతో. వాహనాలు ఇవ్వాల్సినటువంటి యాజమాన్యాలు వాహనాలు ఇవ్వట్లేదు, పెట్రోలు టైర్లు ఇవ్వాల్సినటువంటి యజమానులు ఇవ్వట్లేదు. అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి. ప్రతి గ్యాస్ డెలివరీ బాయ్స్కి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలి. రానున్న రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. ప్రజలు కూడా మాకు మద్దతు తెలపాలని, ఇప్పటికైనా గ్యాస్ డెలివరీ ఏజెన్సీలు అర్థం చేసుకొని మీ దగ్గర పనిచేసే బాయ్స్కి కనీస వేతనాలు పెంచండి, కనీస సౌకర్యాలు పెంచమని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగే కళారంజని జాతీయ స్థాయి నాటకోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ డాక్టర్ గంధం వెంకట విశ్వేశ్వరరావు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కళారంజని వారు నాటక పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని, దీనికి దాతల సహకారం కూడా మరవలేనిదని ఆయన అన్నారు. సంస్థ అధ్యక్షులు జవాది దాసరథి శ్రీనివాస్ మాట్లాడుతూ 13 సంవత్సరాల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి నాటక ఉత్సవాలు ఈ సంవత్సరంతో 14వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాయని, నాటిక పోటీలు నిర్వహణకు పట్టణంలోని వివిధ ప్రాంతాల వారు సహకరించి నాటకోత్సవం జయప్రదం చేస్తున్నారని అన్నారు. ఈ నాటకోత్సవంలో 3 రోజులు 6 నాటకాలు ప్రదర్శిస్తున్నారని అన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కళారంగంలో, రచనా రంగంలో రాటుదేరిన రచయితలకు, కళాకారులకు కళారంజని సత్కరిస్తుందని ఆయన తెలియజేశారు. సంస్థ కార్యదర్శి మెంటే పూర్ణచంద్రరావు, కార్యనిర్వహణ కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్లు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ఇతివృత్తాలను నాటిక రూపాలుగా తయారు చేసి ప్రదర్శనలు జరుపుతున్నట్టు వారు తెలియజేశారు. ఈ పోటీలను భీమవరం గొనిపొడిలో ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించినట్టు తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే నాటిక పోటీలను కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమంలో పి అర్జున్ రావు, ఆక్వా శ్రీనివాస్, పోసెన్శెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు. కళారంజని 14వ జాతీయ స్థాయి నాటక పోటీలు ఈ నెల 16వ తేదీ కందుకూరి వీలేశ్వరం పంతులు గారి జయంతి సందర్భంగా మరి ప్రారంభం కాబోతున్నాయి. ఈ జాతీయ స్థాయి నాటకోత్సవాలు 16, 17, 18 తేదీల్లో 3 రోజుల పాటు సోమేశ్వర జనార్దన స్వామి ప్రాంగణంలో జరుగుతుంది గురుపూడిలో. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి గంధం వెంకట విశ్వేశ్వరరావు గారు, అలాగే కళారంజని వ్యవస్థాపక అధ్యక్షులు జవాది దాసరథి శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి పూర్ణ గారు, మరి ఆక్వా శ్రీనివాస్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు రావడం జరిగింది. కళారంజని నాటక అకాడమీ వారు 14 సంవత్సరాల వరుసగా ఈ జాతీయ స్థాయిలో నాటక పోటీలు భీమవరం సోమస్వామి ప్రాంగణంలో జరపడం చాలా ఆనందం కలిగిన విషయం. మీరు జవాది వారు పూర్ణచంద్రరావు గారు, వారి కార్యవర్గ సభ్యులు ఎంతో కృషి చేసి ఈ నాటక పోటీలు ప్రారంభిస్తున్నారు. వీరికి ప్రజలు కూడా సహకరించి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి వీరి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. కళారంజని నాటక అకాడమీ 14వ జాతీయ స్థాయి నాటక పోటీల ఆహ్వాన పత్రిక స్థానిక భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు డాక్టర్ గంధం వెంకట విశ్వేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ ఆహ్వాన పత్రికని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం 14వ స్థాయి జాతీయ నాటక పోటీల్లో ప్రధానంగా 16, 17, 18 తేదీల్లో రోజు 2 నాటికలు చొప్పున 3 నాటిక కళారంగానికి విశిష్ట సేవలు అందించిన ఒక 5 వ్యక్తుల్ని సత్కరించుకోవడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం గంధం వెంకయ్య నాయుడు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, వారి మనవడు డాక్టర్ గంధం వెంకట విశ్వేశ్వరరావు గారు
గ్రామ ప్రజలంతా ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని అర్చకత్వం చేస్తున్న పవన్ మరింత సేవ అందించాలని కేవీఎల్ సీ ఫుడ్స్ అధినేత మంతెన నాగాంజనేయులు ఆకాంక్షించారు. కాళ్ల మండలం కోమటికుంట గ్రామంలో కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో అర్చకత్వం చేస్తున్న పవన్ కు సత్కారం నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా గత 10 సంవత్సరాలుగా అర్చకునికి కాసు బంగారం ఇస్తున్న మంతెన నాగాంజనేయులను పలువురు అభినందించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యలమంచిలి వెంకటరమణ, యలమంచిలి శ్రీనివాస్, యలమంచిలి గణపతి, పులమంతుల యేసురాజు, కాపుశెట్టి సత్యనారాయణ, నాగమల్ల, గొల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రతి సంవత్సరం శ్రీరామ ఉత్సవ సందర్భంగా గురువుగారికి కాసు బంగారు బహుకరిస్తున్నాను. ఎందుకంటే ఆయన మార్నింగ్ ప్రతిరోజు శనివారం అయితే ఆయనకి 3 గంటలు టైం పడుతుంది. ప్రతిరోజు ఉదయం ఆయన గుడికి సేవలు చేస్తున్న సేవకి గుర్తించాలని నేను ఏదో చేయాల్సిన ఆయనకి గుర్తింపు ఉండాలని ప్రతి సంవత్సరం నా మనసులో అనుకున్నాను. ఆయనకి ప్రతి సంవత్సరం శ్రీరామ రోజుని ఆయనకి ఒక కాసు బంగారు ఇచ్చి సన్మానం చేయాలని నేను మనసులో ఫిక్స్ అయ్యానండి. కానీ నేను అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నానండి. కాళ్ళ మండలం కోమటికొండ గ్రామంలో శ్రీ కోదండ రామాలయం కమిటీ సభ్యులు అందరూ చేత ఈ గుడికి పురోహిత్యం చేస్తున్న పంతులు గారికి మరి మా మంతెన నాగాంజనేయులు గారు కేవీఎల్ సీ ఫుడ్స్ వారి ఆధ్వర్యంలో మరి ఈ సుమారు 10 సంవత్సరములు బట్టి ఈ గుడికి సేవ చేసే పంతులు గారికి ఆనవాయితీగా కాసు బంగారం ఎప్పుడు డొనేట్ చేస్తున్నారు. ఆయనకి ఈ కోదండరాములు ఎల్లవేళలా ఆరోగ్యాలతో కాపాడి మరి ఇంతటి మహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆ మంతెన నాగాంజనేయులు గారికి కోమటికొండ గ్రామం తరఫుని మా రామాలయం కమిటీ తరఫుని మరీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మన కేవీఎల్ సీ ఫుడ్స్ గారు మంతెన నాగాంజనేయులు గారు ప్రతి సంవత్సరం కూడా ఆలయంకు శ్రీరామనవమి కళ్యాణం చేస్తూ నాకు ఒక కాసు బంగారం ఎప్పుడు ఇస్తుంది. అలాగే శనివారం నిత్యం వచ్చినప్పుడు కూడా బ్రాహ్మణులకి గౌరవం ఎలా ఇవ్వాలనేది గౌరవిస్తూ నాగాంజనేయులు గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకు వారి కుమార్తె కుమారుడికి కూడా ఆ యొక్క రామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ఎలవెల్లా ఉండాలని కోరుకుంటున్నాం. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ కు సొంత భవనం ఏర్పాటు చేసుకుని యూత్ హాస్టల్స్ ద్వారా యువతను దేశాభివృద్ధి దిశగా కార్యోన్ముఖులను చేద్దామని యూత్ హాస్టల్స్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి నరసింహరాజు అన్నారు. భీమవరం యూనిట్ 36వ మహాజన సభ బ్యాంక్ కాలనీలోని కోపా కళ్యాణ మండపంలో జరిగింది. సభకు యూనిట్ అధ్యక్షులు మంతెన వెంకట నరసింహ సీతారామరాజు అధ్యక్షత వహించగా యూత్ హాస్టల్స్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ వివిజే సోమరాజు ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు యూనిట్ పీఆర్ఓ తాళపూడి గాంధీ తెలియజేశారు. సొంత భవనం మరియు స్థలం కొరకు కృషి చేయాలని యూనిట్ అధ్యక్షులు ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. యూనిట్ చైర్మన్ డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ 5 లక్షల రూపాయల విరాళం అందజేస్తారని ప్రకటించారు. కార్యదర్శి నందమూరి రాజేష్ కార్యదర్శి నివేదిక సమర్పించగా బొండా శ్రీరామ్ జమా ఖర్చులను వివరించారు. 2025-2028 సంవత్సరాలకు గాను త్రైవార్షిక ఎన్నికలు ఎస్ కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగాయి. విశాఖపట్నం నుండి విచ్చేసిన పుండరీకాక్షయ్య ధరణీధర్లు రాష్ట్ర శాఖ తరపున ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ ఆర్ఏటి వెంకట సత్యనారాయణ, అధ్యక్షులుగా మంతెన వెంకట నరసింహ సీతారామరాజు, ఉపాధ్యక్షులుగా బోనం పాండురంగారావు, సరిపిడకల రామారావు, చైర్మన్ గా ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీకాకుళు హనుమంతరావు, కార్యదర్శిగా కటికరెడ్డి వెంకటరత్నం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూనిట్ పూర్వ అధ్యక్షులుగా మల్లినేని తిరుమలరావు, బాబీ, యూనిట్ కన్వీనర్ గా గన్నాబొత్తుల శ్రీనివాస్ కొనసాగనున్నారు. కార్యవర్గ సభ్యులుగా 11 మందిని మహాజన సభ్యులు ఎన్నుకున్నారు. కంతేటి వెంకటరాజు, ఎర్రంశెట్టి హరినాథ్ బాబు, సుధావత్తుల కృష్ణమోహన్ తో పాటు మరికొందరిని ప్రత్యేక ఆహ్వానితులుగా చైర్మన్ మట్లపూడి తన నూతన కార్యవర్గంలోకి ఈసీ సభ్యులుగా కో-ఆప్ట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ మంతెన జగపతిరాజు, చినిమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. మనకి ఆర్ఆర్ సత్యనారాయణ గారు, కన్నడ సత్యనారాయణ గారు కానీ వీళ్ళేంటంటే గతంలో చేశారు అధ్యక్షులు గారు, చైర్మన్ గారు. ఆ లెవెల్లో చేయడం మూలంగా వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి నేను జాయిన్ చేసుకోవడం మొదలు పెట్టడం మూలంగా 1-2 సార్లు తెలియకపోవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయము. దీన్ని ఇంత వేగంగా పెంచాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి ఎవరికి భోజనం పెట్టాలన్నా, ఏ పంటలో భోజనం పెట్టాలన్నా నేను ఉన్నంత కాలం భోజనం అంతా కూడా నేనే పెట్టాలి. అన్యాకృతం కాకుండా ఇవాళ 100 మంది ఉన్నారా 200 మంది ఉన్నారన్నది కాకుండా ఎప్పుడు యూత్ హాస్టల్స్ అనేది చిరకాలం ఉండే సంస్థ కాబట్టి ప్రతి కాలేజీకి వెళ్ళి యూత్ని జాయిన్ చేస్తూ
ప్రతి కాలేజీని ఒక రిఫరెండ్ ఇచ్చి మనము ఇలా చేస్తున్నాము. అందరం తల మీదకి వెళ్ళి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర కూడా జాయిన్ చేసి దీన్ని ఇంకా సంస్థ ముందుకు తీసుకెళ్లి భీమవరం పేరు చిరస్థాయిగా మరొక ప్రక్క గృహహింస మధ్యన ఎన్ని పదవులున్నా ఇబ్బంది లేదయా ఒక సంస్థ పెట్టుకున్నప్పుడు సంస్థకి 2 రకాలు ఉంటాయి. మొట్టమొదటి పని ఏంటంటే ఆ సంస్థను నిలబెట్టడం, పెంచడం. రెండో పని అంటే అది సొసైటీకి ఏదో ఉపయోగపడేలా చేయడం. సో మొట్టమొదటి పని ఈ 35 సంవత్సరాల నుంచి మట్లపూడి సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా చేశారు. ఈ మధ్యన స్పీడ్ బాగా పెంచారు. అందులో మొక్కగా మొదలైన దాన్ని ఒక వృక్షం చేస్తారు. మొత్తం దక్షిణ భారతదేశంలోనే 2వ స్టేజ్లో ఉన్నామంటే ఇంత చిన్న ఊరి నుంచి ఆయన చెప్పినట్టుగా మా ఎవరి ప్రతిభ కాదు. ఇందులో మెంబర్షిప్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మనకి ఏదైనా ప్రోగ్రామ్ రెగ్యులర్గా జరుగుతుంది, దానికి పాపులారిటీ వచ్చిందనుకోండి, ఎవరిని ఏం అడగక్కలేదు. మెంబర్స్ అందరూ పేపర్లో చూసి వాళ్ళే వచ్చి జాయిన్ అయిపోతారు. ఫ్యూచర్లో మెంబర్ అంటే జాయిన్ అయితే మనకి మనం చేసే యాక్టివిటీస్ని చూసి జాయిన్ అవ్వాలి. అందుకని 2వ దశ గురించి కూడా మనం దృష్టి పెట్టి, యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టి అందరికీ మన సంస్థ గురించి తెలిసి దీని ఉపయోగాలు తెలిసి జాయిన్ అయ్యేలా చేయాలి. వచ్చే కార్యం వరకు అది మనసులో పెట్టుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. దాన్ని వాళ్ళందరికీ చేసుకుని ఎవరంటే ఆర్ఎస్ సత్యనారాయణ గారు, కట్టెల సత్యనారాయణ గారు దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ అప్పుడు మాకున్న వనరులు తక్కువతోటి చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటాం. కాక్టోబర్ అని అలాగే ఒకసారి నేను తలకొని కూడా ఇప్పుడు ఇందాక యూత్ అసోసియేషన్ అందరూ యూత్ కన్నా పెద్దవాళ్ళు ఉన్నారు 90 years అని అనుకుంటున్నారు. కానీ చూడండి షేక్స్పియర్ చెప్పినట్టు 7 ages of manలో మళ్ళీ యూత్ వెనక్కి వస్తుంది. మీరందరూ యూత్ అసలు కిందనే లెక్క, యూత్ కిందనే లెక్క ఏజ్ లేకుండా వెనక్కి వస్తుంది. అయితే ఒకసారి తలకొని ఎంత చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే 90 years పెద్ద ప్రపంచ ప్రాణకోటిలో మానవ జన్మ పవిత్రమైనదని, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ నియమనిష్టలతో ఉంటే నిండు నూరేళ్లు జీవించవచ్చని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం గోవిందబాబు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించి రోగులకు మంచినీటి కూజాలు, విసనకర్రలు, గుడ్డ సంచులు పంపిణీ చేశారు. గోవిందబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం వల్ల అంతుపట్టిన రోగాలు వస్తున్నాయని, నిరంతరం ఆరోగ్య రక్షణపై దృష్టి పెట్టారని, నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాంతకమని అన్నారు. న్యాయవాది సూరిశెట్టి కల్పన మాట్లాడుతూ బాలింతలు తమ పిల్లలకు తల్లిపాలు పట్టడం ఆరోగ్యకరమని, ప్రతి ఒక్కరూ వేడి చేసిన మంచినీటిని తీసుకోవాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ ఏడాది ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా రంగసాయి గారి ఆధ్వర్యంలో మా ఏఆర్టీ పేషెంట్స్కి విసనకర్రలు, తర్వాత కుండలు, గుడ్డ సంచులు ఇవ్వడం జరిగింది. ఈ కుండ అనేది చాలా మంచిది. ఎందుకంటే కుండలోని వాటర్ తాగడం వల్ల చాలా పొద్దున్న నిల్వ చేసిన వాటర్ రాత్రి తాగడం, రాత్రి నిల్వ చేసిన వాటర్ పొద్దున్న తాగడం వల్ల గొంతులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలామంది ఏం చేస్తున్నారు, చల్లటి పానీ ఫ్రిడ్జ్ వాటర్ తాగి గొంతు నొప్పి, తర్వాత దగ్గు ఇలాంటివి తెచ్చుకుంటారు. ఇవేమీ రాకుండా ఉండడానికి ఈ కుండ వాటర్ చాలా మంచిది. అలాగే ప్లాస్టిక్ని మన ప్రభుత్వం నిషేధించింది. అందుకోసం ఈ గుడ్డ సంచులు అనేటువంటిది మీరు వాడుకోవడం చాలా మంచిది, శ్రేయస్కరం. కాబట్టి అందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు కాబట్టి ప్రతిజ్ఞ నిలబడి మనం అందరూ కూడా దేశానికి అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఏఆర్టీ సెంటర్లో భాగంగా అందరికీ కూడా కుండలు, అలాగే విసనకర్రలు, ఈ గుడ్డ సంచులు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మనంతా కూడా వేసవికాలంలో కుండ వాటర్ చాలా మంచిది. ఎప్పుడైనా కుండ వాటర్ మంచిది. అయితే కుండ వాటర్ ఆరోగ్యం చేయడం మంచిదని చెప్పేసి మరి అలాగే ప్లాస్టిక్ సంచులు మానేయాలి. గుడ్డ సంచులు లాంటివి వాడి ప్లాస్టిక్ వస్తువులు అన్నీ మానేయాలి. ఇది మన జిల్లా కలెక్టర్ గారు ఒక ఉద్యమం చేస్తున్నారు. అంచేత మీకు విసనకర్రలు, కొండలు ఇవన్నీ వ్యాసంగాలకు సంబంధించినవి, ఇవన్నీ కూడా మీరు వాడుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులు మీరు మానేయాలి. అంచేత ఇవాళ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఏఆర్టీ సెంటర్లు అందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. అయితే మీరందరూ కూడా
విద్యార్థులు పుస్తక పఠనం చేయాలని సెల్ ఫోన్స్ కు దూరంగా ఉండాలని భీమవరం ఆదిత్య కళాశాల డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు అన్నారు. భీమవరం మెంటేవారి తోటలో వండర్ కిడ్స్ స్కూల్ 31వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సెల్ ఫోన్స్ ఎక్కువగా వినియోగించడం వల్ల మతిమరుపు పెరుగుతుందని, నేటి విద్యార్థుల చేతిలో దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని అన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ లక్ష్మీకాంతం, సంఘ సేవకులు చెరుకోడ రంగసాయిలు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని అన్నారు. స్కూల్ చైర్మన్ అల్లు రామకృష్ణ, వనజాక్షి, మేనేజింగ్ డైరెక్టర్ అల్లు వంశీకృష్ణలు మాట్లాడుతూ మొదట 24 మంది విద్యార్థులతో ప్రారంభించిన వండర్ కిడ్స్ నేడు దినాభివృద్ధి సాధించిందని అన్నారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను పట్టుదలతో సాధించుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పలు విభాగాల్లోని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. 31 సంవత్సరాలు పూర్తయింది. అంతకుముందు ఎన్ఎస్ఎన్ మోడల్ స్కూల్ ఉండేది, అదొక 6 సంవత్సరాలు రన్ చేయడం జరిగింది. అంటే 35 సంవత్సరాలు మన స్కూల్ స్థాపించి మనం అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే మన దగ్గర వేలాది మంది విద్యార్థులు చదివి మంచి ప్రయోజనం కలిగి వారి పిల్లలను కూడా మన వండర్ కిడ్స్ లో మళ్ళా చదివిస్తూ మరి అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అందరికీ కూడా పేరుపైన మన కృతజ్ఞతలు తెలియజేయాలి. మనం ఇదివరకు వండర్ కిడ్స్ అనేది చిన్న బంగాళ పెయింట్లో 24 మంది విద్యార్థులతో 4 కేరళ టీచర్స్ తో మన వండర్ కిడ్స్ స్థాపించాం. ప్రస్తుతం అలా స్థాపించిన విద్యా సంస్థ జనగణాభివృద్ధి చెంది ఎప్పుడు కూడా మనకి లెస్ స్ట్రెంత్ అంటూ ఎప్పుడు లేదు. మంచి స్ట్రెంత్ తో స్కూల్ రన్ చేస్తూ మనకి కరోనా ముందు 1000 మంది విద్యార్థులు అయ్యారు. కరోనా ఎఫెక్ట్ కి కొంతమంది విద్యార్థులు మన విద్యాభ్యాసం మాని ఇంటి దగ్గర ఉంటాం. మళ్ళా వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవ్వడం, మళ్ళా ఇప్పుడు 750 స్ట్రెంత్తో మన వండర్ కిడ్స్ నిలబడి ఉందంటే ఈ పోటీల్లో, ఈ కార్పొరేట్ సెక్టర్ పోటీల్లో నిలబడ్డ ఏకైక విద్యా సంస్థ మన వండర్ కిడ్స్ అంటే. So some student, one student or teacher or any person who are in the progress of the successful man. మనం లాస్ట్ ఇయర్ ఏ పొజిషన్ ఉన్నామో ఇయర్ ఎంత ప్రోగ్రెస్ సాధించామని బట్టే మన సక్సెస్ ని మెజర్ చేస్తాం. అండ్ ఆడపిల్లలు దగ్గర నుంచి మేము పెద్దవాళ్ళ వరకు గర్భిణీలు కానీ, బాలికలు కానీ, కిషోర్ బాలికలు కానీ మేము చాలా రకాల డెవలప్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాము. వీళ్ళందరూ కాంపిటీషన్సే మీ స్కూల్లో చిన్నపిల్లలకైతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, అదే 8th, 9th, 10th లేదు కాబట్టి అయిపోయింది కదా ఎగ్జామ్స్. 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలకు కిషోర్ వికాసం, బాలికలకే కాదు బాలులకు కూడా కిషోర్ వికాసం అని మేము ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ స్కూల్లో నాకు పెద్దగా సంబంధం లేదు. కొద్దిగా నేను ఎప్పుడు రావడం కానీ వాళ్ళతో ప్రిన్సిపల్తో వాళ్ళతో మాట్లాడటం కానీ జరగలేదు. ఆ 10 సంవత్సరాలతో స్కూల్ స్ట్రెంత్ పడిపోయింది, స్టాండర్డ్స్ పడిపోయింది. మళ్ళీ ఆయన ఎప్పుడు మధ్యలో కలుస్తాను ఉండేవాడు, స్కూల్ బాగా పాడైపోయిందండి, మళ్ళీ నేను తీసుకోవాలనుకుంటున్నాను అని ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి అంటూ ఉండేవాడు. ఒక స్టెప్ సెకండ్ స్టెప్ వెళ్ళాలంటే మనం చాలా దగ్గరికి వెళ్ళాలి. మీకు రామకృష్ణ సార్ గురించి ఒక డిసిప్లిన్ తెలుసు, దానికి 10 times ఎంఎస్ఆర్ ఎంత బాగా డిసిప్లిన్ ఉంటుందంటే కాలేజ్ అసలు ఊహించలేము. ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన చూసుకునే విధానం కానీ, ఆయన స్టూడెంట్ గా నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతాను సార్. మీ దగ్గర నేను చదువుకున్నందుకు ఈ రోజు నేను ఒక పొజిషన్ లో ఉన్నాను. దానికి నా ఎంతో శాతం చాలా ఇంపార్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. అక్కడ నా గురువు గారు ఎంఎస్ఆర్ గారు. ఈ సభాముఖంగా నేను చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించాలని, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని గుంటూరు ఆర్వీఎస్జేసీ ఇంజనీరింగ్ కళాశాల అయ్యగారి నగేష్ బిల్డర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గన్నావతుల శ్రీనివాసులు అన్నారు. ఈ నెల 19 నుండి 25వ తేదీ వరకు హర్యానాలో జాతీయ స్థాయి 7వ బదిర క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలకు భీమవరం నుంచి వెళుతున్న క్రీడాకారులకు దాతల సహకారంతో 30,000 రూపాయలు అందజేశారు. జిల్లా బదిర అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి, అధ్యక్ష కార్యదర్శులు బిఎంకే రాజు, సిహెచ్ రామచంద్రరావు, సిహెచ్ తాతారావు మాట్లాడుతూ భీమవరం నుంచి 16 మంది బదిర క్రీడాకారులు హర్యానా క్రికెట్ పోటీలకు వెళుతున్నారని, వారికి దాతలు అయ్యగారి నగేష్ 10,000, పొత్తూరి బాపిరాజు 10,000, వేగేసిన రంగరాజు 5,000, ఆర్ఐటి ప్రకాష్ మిత్ర బృందం 5,000 రూపాయలు మొత్తం 30,000ను అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుప్పాల శేషు, అడప బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. విజయం సాధించాలని సందర్భంగా మనస్ఫూర్తిగా ఫిజికల్లీ ఛాలెంజ్గా పుట్టిన F&M మన పిల్లలు ఈ రోజుని హర్యానాలో జరుగుతున్న అఖిల భారత స్థాయిలో జరిగే టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్ మన వ్యవహారం చేసుకోవడం వెళ్ళడానికి వాళ్ళందరూ సంసిద్ధులైనప్పుడు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు మరి శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్గా ఉన్న రంగసాయి గారి దీని మీద ప్రోత్సాహం చేసి వారి ఇనిషియేషన్ తోటి మరి వ్యవహారంలో దాటడానికి లోటు లేదు. మరి అందరికీ సుమారుగా 60,000 రూపాయలు దాన్ని ఖర్చు అవుతుంటే ఎంత సొమ్ము కూడా అంటే ప్రస్తుతం గవర్నమెంట్ చేయడం లేదు. కానీ మరి యాక్చువల్గా ఇటువంటి అంటే నేను కర్మాయినా కూడా ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళ ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్కి ఎంకరేజ్ చేయడం కోసం, అంటే జనజీవన సంవత్సరాలు మామూలుగా తిరగడం కోసం ప్రోత్సాహంగా తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఇబ్బందిగా చేయాలి. బధిరుల క్రికెట్ టోర్నమెంట్ హర్యానాలో ఈ నెల 19 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నాం. జాతీయ స్థాయి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మోగా చెండు వారికి ఈ టోర్నమెంట్స్ ద్వారా మరి ఉద్యోగాలు వస్తున్నాయి. మన భీమవరంలో శ్రీ వెంకటేశ్వర బోధన పాఠశాలలో చదువుకున్న చాలామంది విద్యార్థులు వాలీబాల్ టోర్నమెంట్స్లో జాతీయ స్థాయికి వెళ్తాం. అక్కడి నుంచి మరి 26 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం గొప్ప విశేషం. దీనిలో భాగంగా ఈ సంవత్సరం రేపు 19 తారీఖు జరగబోయే టోర్నమెంట్స్లో వీళ్ళంతా కూడా తాతారావు వీళ్ళంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ అచీవ్మెంట్ వల్ల ఏమవుతుందంటే ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళకి జీతాలు పెరుగుతాయి. ఇది కాకుండా రేపు జరగబోయే టోర్నమెంట్ ఇంకో టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ రిపోర్టర్ ఆకుల వెంకట్ మృతికి ఉండి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో డీసీసీబీ మాజీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగా శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణరెడ్డి పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ రిపోర్టర్ ఆకుల వెంకట్ మృతి ఉండి ప్రెస్ క్లబ్ కు తీరని లోటని, మీడియా రంగంలో వెంకట్ తనదైన ముద్ర వేశారని అన్నారు. ఫోటోగ్రాఫర్ గా మండలంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన వెంకట్ అనతి కాలంలోనే రిపోర్టర్ గా ప్రజా సమస్యలను అధికార దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేశారని కొనియాడారు. మీడియా రంగంలో ఉన్న వారికి తీవ్ర ఒత్తిడి ఉంటుందని, దానివలన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. తోటి మిత్రుడు వెంకట్ మృతికి సంతాప సభ ఏర్పాటు చేసిన ఉండి ప్రెస్ కు అభినందనలు తెలియజేశారు. ఈ సంతాప సభలో ఎంసీ మాజీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, రణస్థల మహంకాళి, ఏడుద వెంకటేశ్వరరావు, వెంకటాచార్యులు, ధనుంజయ, ఉండి తహసీల్దార్ నాగార్జున, పాలకోడేరు ఎస్ఐ మంతెన రవివర్మ, ఉండి ఎంపీడీఓ రవీంద్ర, మండల విస్తరణాధికారి చల్లా వెంకట సుదర్శన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి బి సంధ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రేవు కార్తిక్, ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ ఆర్ కృష్ణకుమార్, ఉండి ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొని వెంకట్ చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి ఘన నివాళులర్పించారు. మరి ఒక మంచి రిపోర్టర్గా, ఒక స్నేహశీలిగా, అందరితోటి కూడా ఎంతో గౌరవంగా మసులుతూ మరి అందరి మనల్ని పొందుకొని ఈరోజు మన నుంచి దూరం అవడం చాలా బాధాకరం. ఎందుకంటే వెంకట్తో నాకు అతను రిపోర్టర్ కాకముందు నుంచి కూడా సాన్నిధ్యం ఉంది. మేము ముందులో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా నాకు సహకారంగా కూడా ఉండేవాడు. తర్వాత రిపోర్టర్ అయి మరి ఉండి రాజకీయాల్లో ఒక మంచి రిపోర్టర్గా పేరు తెచ్చుకొని ఎప్పుడూ కూడా అందరితో కలిసిమెలిసి ఉంటూ ఏ విధమైన విభేదాలకి తావు లేకుండా అందరిలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొని ఈరోజు మన నుంచి దూరం అవడం చాలా బాధాకరం. మరి అతను లేపడం చాలా బాధాకరం. మరొకసారి అతని ఆత్మకి శాంతి చేకూరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వెంకట గారి సొంత సభ్యులు చేసిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ
చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కుటుంబానికి తీరని లోటు. ఇవాళ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. నేను చెప్పేది అది ఒక విజ్ఞాపన అనుకోండి. మీరు మీ వెనకాల మీరెంత కష్టపడినా ఇంకోటి చేసినా మీ వెనకాల భార్య భర్తలో తల్లి తండ్రి ఉన్న మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకోండి. అసలు ఆ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆ బాధ వర్ణాతీతం. ఇలాంటి సిచ్యువేషన్ ఏ కుటుంబానికి కూడా రాకూడదు. మీ ఆరోగ్యం కూడా కాపాడుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి నేడు అడుగులు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన. ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఆక్వా రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. పశ్చిమ గోదావరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి, లేదంటే ఆత్మహత్యలే శరణ్యం. గణపవరంలో ఆక్వా రైతుల ఆవేదన. భీమవరం భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పాత బస్టాండ్ వద్ద అన్న సమారాధన ప్రారంభించిన ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.